మెగా డిఎస్సీ నియామకాలపై మాజీ మంత్రి పెద్దిరెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. మెగా డిఎస్సీ ప్రక్రియలో అవినీతి జరిగిందని ఆరోపిస్తూ దీనిపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. గతంలో అసెంబ్లీలో వైఎస్ జగన్పై ఆరోపణలు వచ్చినప్పుడు సీబీఐ విచారణ కోరిన విషయాన్ని ప్రస్తావించిన పెద్దిరెడ్డి ఇప్పుడు మంత్రి నారా లోకేష్ పై వస్తున్న ఆరోపణల విషయంలో అదే విధానం ఎందుకు అనుసరించలేదని ప్రశ్నించారు. అనంతరం మదనపల్లి కలెక్టరేట్లో అధికారులకు వినతి పత్రం సమర్పించారు. రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీలోనే నా కొడుకును కేసు సిబిఐకి అప్పగిస్తా అని చెప్పి అప్పగించడం జరిగింది. మరి ఈరోజు నీకేమైంది? ఆరోపణలు ఆ రోజు చేశావు. రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా స్పందించాడు, మరి నీ స్పందన ఏమైంది? నువ్వు స్పందించాలన్నా పని లేదా? వాలంటరీగా నువ్వు సిబిఐకి కేసు అప్పగించాలన్నా పని లేదా? ఏది కూడా లేకుండా మీరందరూ కూడా కూడబలుకొని ఈ ప్రభుత్వాన్ని అంతా కూడా ఒక పద్ధతిలో మీకు కావాల్సిన అనుకూలస్తులకు అందరికీ కూడా మంచి జరిగే విధంగా చేస్తూ ఉన్నారు. ఇది రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. తప్పనిసరిగా తగిన సమయంలో తగిన విధంగా మీకు గుణపాఠం చెప్తారని చెప్పి చంద్రబాబు నాయుడికి వారి అనుయాయులకు అందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను.